అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఇప్పుడు చేసుకునే రొటీన్లా కాకుండా ఈరోజైతే మనం కొంచెం డిఫరెంట్గా చక్కగా మిల్లెట్స్తో లంచ్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు చేస్తున్న ఈ రెసిపీని అయితే ఎలాంటి డౌట్ లేకుండా డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా తినచ్చు, ఇంకా జిమ్ చేస్తున్న వాళ్ళు కూడా తినచ్చండి. ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ రెసిపీ కోసం అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొర్రలు, మిల్లెట్స్లోంచి కొర్రలు అనమాట, ఇంకా టోఫు, బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాలీఫ్లవర్లో 1/4 అయితే తీసుకున్నాను, ఇంకా గ్రీన్ పీస్ కూడా అండి. నేను ఇక్కడైతే టోఫు తీసుకున్నాను, ఇది పన్నీర్ కాదు. ఇలా తీసుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని స్టీమ్ బాయిల్ అయితే చేస్తున్నానండి. ఇలా స్టీమ్ బాయిల్ చేసుకుంటే వీటిలో ఉన్న విటమిన్స్ కానీ ఏవైనా సరే పోషకాలు అనేవి బయటకు పోకుండా ఉంటాయి. రెగ్యులర్గా తినే రైస్ అయితే మనకి షుగర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి కదండి, కార్బోహైడ్రేట్స్ అవ్వడం వలన. ఇలా మనం అప్పుడప్పుడు మిల్లెట్స్ తీసుకోవటం వలన వెజిటబుల్స్ అవి కూడా మిక్స్ అయ్యి మనకి కొంచెం హెల్త్ అనేది బాగుంటుందండి. అందుకనే మనం అప్పుడప్పుడు కూడా మన డైట్లో అయితే ఇవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని టోఫు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే దాన్ని కొంచెం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ మారినాక దానిపైన కొంచెం సాల్ట్ సరిపడినంత, ఇంకొంచెం 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా అలా వేసుకొని దీన్ని అయితే కొంచెం మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇదంతా కూడా కొంచెం లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. కారం వేసిన తర్వాత అయితే ప్యాన్ మాడిపోతుంది కాబట్టి. చూసారు కదా, ఆల్రెడీ టోఫు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కకు తీసుకుందాం. మన అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా కూడా అంత హెల్తీగా అంత చక్కగా ఉన్నారు అంటే వాళ్ళ ఫుడ్లో ఎక్కువగా కూడా వాళ్ళు మిల్లెట్స్ అవి తీసుకునేవాళ్ళు. మనం అంటే ఇప్పుడు చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్స్ అవి చాలా బాగా దొరుకుతున్నాయి కదండి, మనం వీటికి టేస్ట్కి అలవాటు పడిపోయాము. కానీ ఇప్పుడు చాలామంది కూడా మళ్ళీ మిల్లెట్స్ అవి తీసుకుంటున్నారు, చాలా మార్పు అయితే వచ్చింది. ఇప్పుడైతే ఒక చిన్న గ్లాసు ఎండు కొర్రలను తీసుకొని దానికి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నార్మల్గా మనం రైస్ ఎలా అయితే కుక్ చేస్తామో సేమ్ అలానే మనం దీన్ని కూడా కుక్ చేసుకోవాలి. ఈ మిల్లెట్స్ని కూడా. మిల్లెట్స్ అనేవి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అయితే ఇప్పుడు మనం ఈ రైస్ ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయితే అయ్యాయి కదండి. ఈలోగా మనం ఆల్రెడీ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా స్టీమ్ బాయిల్ చేయడం కోసమని, వాటిని అయితే ఒకసారి కుక్ అయ్యాయో లేవో ఎలా ఉన్నాయని చూద్దాం. చూసారు కదా అండి, అవి కుక్ అయిపోయాయి ఆల్రెడీ. ఇవి వెజిటబుల్స్ మనకి కుక్ అయ్యాయి కాబట్టి వీటిని అయితే మనం అలా పక్కన ఉంచుకుందాం. కొంచెం కూల్ అయినాక వీటిని అయితే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం పెట్టుకున్నాం కదండి కొర్రలు, ఆల్రెడీ అవి అయితే మనకి కుక్ అవుతున్నాయి, కొంచెం దగ్గరగా వచ్చింది. మనం రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో సేమ్ అలాగేనండి, అవి ఈక్వల్ రేషియో కాబట్టి. ఇప్పుడు మనం కర్రీ కోసం అయితే మనం ఆల్రెడీ టోఫు ఫ్రై చేసాం కదండి, అదే ప్యాన్ పెట్టుకొని దానిలో 2 గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఇంకా ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం ఎలాంటి ఆయిల్ అనేది కూడా యూస్ చేయలేదు. చూడండి, కొంచెం లైట్గా అయితే మనకి ఫ్రై అయినట్లయితే అనిపిస్తుంది కదండి. ఇప్పుడైతే కొంచెం నేను మీకు సాల్ట్ అనేది చూపించలేకపోయాను, కొంచెం దీనిపైన సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో అయితే బాగా కలుపుకోవాలి, మొత్తం అన్నిటికీ కూడా పట్టేలాగా. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూసారు కదా రైస్. ఇప్పుడు మనం ఆ కొర్రల రైస్ ఉంది కదండి, ఆ రైస్లోకి ఈ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇలా తీసుకుంటే ఫుడ్ అనేది మనకు చాలా బాగుంటుందండి. నేను కొంచెం మిల్క్ మిస్ట్ కూడా ఒక బౌల్ తీసుకున్నాను. చూసారు కదా అండి, ఇంతేనండి రెసిపీ. బాగుంది కదా, చేసుకోవడానికి ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉంటుంది, బట్ మనకి తింటే చాలా హెల్తీగా అయితే ఉంటుంది కదా అండి. నచ్చిందా నా వీడియో? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.